హలో ఫ్రెండ్స్, ఒకవేళ మీ వద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ లైసెన్సే ఉంది, కానీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్తో మీరు డెలివరీ పని చేయాలనుకుంటున్నారు సిటీలో. అయితే మీరు కొత్త లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే వైద్యుతి మొబిలిటీ ఒక కొత్త ప్లాట్ఫారం మరియు ఒక కొత్త వెహికల్ ని లాంచ్ చేసింది గలీ 100 పేరుతో. ఈ త్రీ వీలర్ ని నడపడానికి ఓన్లీ టూ వీలర్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. మరి ఈ వెహికల్ ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, ఎప్పుడు దీన్ని బుక్ చేసుకోవచ్చు అనే విషయాలని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్. ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, వైద్యుతి మొబిలిటీ 2001 నుంచి R&D చేస్తూ 4 సంవత్సరాల R&D తర్వాత వీళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్, కొత్త ప్లాట్ఫారం, ఒక కొత్త కేటగిరీని క్రియేట్ చేయడం జరిగింది. ఈ కేటగిరీలో వీళ్ళు గల్లీ 100 అనే ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ స్పెషల్ గా డెలివరీ బాయ్స్ కోసం, గిగ్ వర్కర్స్ కోసం ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ కొత్త ప్లాట్ఫారం కోసం వీళ్ళు ఒక ఇన్ హౌస్ ఎయిర్ సస్పెన్షన్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ ద్వారా ఈ వెహికల్ టిల్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా, అంటే యాంటీ టిల్ట్ సస్పెన్షన్ వీళ్ళు ఒక విధంగా తయారు చేశారు. ఇన్ హౌస్ హెయిర్ సస్పెన్షన్, ఇప్పటివరకు ఆయిల్ సస్పెన్షన్ చూసాం మనము, వీళ్ళు హెయిర్ సస్పెన్షన్ తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు ఈ సస్పెన్షన్ పైన పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే పేటెంటెడ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది ఈ ట్రైసైకిల్లో. ఈ కొత్త ప్లాట్ఫారం ఏదైతే వీళ్ళు డెవలప్ చేశారో, ఈ ప్లాట్ఫారం పైన రాబోయే రోజుల్లో, అంటే ఈ వెహికల్ లాంచ్ అయిన తర్వాత కూడా కొత్త వెహికల్లు లాంచ్ కాబోతున్నాయి సేమ్ ప్లాట్ఫారం ని యూజ్ చేసి. అయితే కంపెనీ నుంచి ఏం చెప్తున్నారంటే 2026 అంటే వచ్చే సంవత్సరము ఎండ్ వరకు ఈ కంపెనీలో సేమ్ ప్లాట్ఫారం పైన డిఫరెంట్ మోడల్స్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అది పర్సనల్ సెగ్మెంట్ లో కానీ, మరియు కార్గో సెగ్మెంట్ లో కానీ, మరి పర్సనల్ యూస్ కేస్ కోసం ట్రైసైకిల్స్ అన్ని. అయితే గల్లీ 100 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ లో 300 kg పేలోడ్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. అంటే మనము టూ వీలర్ పైన కొంచెం ఒక 100 kgల పేలోడ్ కెపాసిటీ తీసుకోపోగలుగుతాము మాక్సిమం. మరియు త్రీ వీలర్లో అయితే 400-500 పేలోడ్ కెపాసిటీ ఉంటేనే దాన్ని డ్రైవింగ్ కానీ, రేంజ్ కానీ, మైలేజ్ కానీ వాల్యుబుల్. మధ్యలో ఏదైతే కేటగిరీ ఉందో అది కేటగిరీ మిస్ అవుతుంది. దానికోసం వీళ్ళు మిడ్ పేలోడ్ కెపాసిటీ గల ట్రైసైకిల్ ని తీసుకొచ్చారు. ఇందులో మనము 300 నుంచి 400 kg పేలోడ్ కెపాసిటీ తీసుకుపోవచ్చు. ఇక రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే కంపెనీ ఇందులో 9 kWh బ్యాటరీతో 120 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ కోసం అని ఇందులో మొదటిసారిగా డ్యువల్ మోటార్ సిస్టమ్ ని వీళ్ళు తీసుకొచ్చారు. దీనితో బెటర్ టోర్క్ మరియు బెటర్ పర్ఫార్మెన్స్ ఈ ఆటో రిక్షాలో వస్తుంది. అయితే దీని బుకింగ్స్ కానీ, డెలివరీ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చూసుకున్నట్లయితే వీళ్ళు దీని మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఈ మంత్ కాకుండా వచ్చే మంత్ వీళ్ళు దీని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే అక్టోబర్లో ప్రీ ఆర్డర్స్ తీసుకొని నవంబర్లో డెలివరీ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే దాదాపుగా ఈ సంవత్సరం ఎండ్ వరకు ఈ వెహికల్ని మనము మార్కెట్లో చూడవచ్చు. అయితే ప్రైస్ మాత్రం వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. లాంచ్ టైంలోనే వీళ్ళు ప్రైస్ రివీల్ చేస్తారు. అయితే కంపెనీ నుంచి ఏం చెప్తున్నారంటే 2 lakhs లోపే ఈ వెహికల్ రాబోతుంది. అంటే ఒక బైక్ ప్రైస్ పాయింట్లో మనకి ఈ ట్రైసైకిల్ వస్తుందని అనుకోవచ్చు. అయితే చూస్తే ఈ వెహికల్ ని ఎక్కడో మనకు జుగడబాజీ చేసి తయారు చేసినట్లు కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు గవర్నమెంట్ సర్టిఫైడ్ తగ్గట్లనే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. కాబట్టి స్టేట్ సబ్సిడీ మరియు అదేవిధంగా సెంట్రల్ సబ్సిడీకి క్వాలిఫై ఉంది ఈ వెహికల్. కాబట్టి మనకు సబ్సిడీ ఈ వెహికల్ లో తీసుకోవచ్చు మనం, స్టేట్ మరియు సెంట్రల్ ది. అయితే స్పెషల్ గా ఈ వెహికల్ మొత్తంలో ఈ కంపెనీ ఎక్కడ ఫోకస్ చేస్తుంది అంటే సస్పెన్షన్ పైన. ఇప్పటి వరకు మనము టూ వీలర్ లేదా త్రీ వీలర్ గురించి చెప్పుకున్నాము. అయితే రెగ్యులర్ గా ఇందులో ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అవే సస్పెన్షన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కేటగిరీ చేంజ్ కావట్లేదు. అయితే వీళ్ళు ఒక కొత్త కేటగిరీని క్రియేట్ చేశారు కాబట్టి సస్పెన్షన్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే టూ వీలర్ సస్పెన్షన్ ఎందులో ఇచ్చినామంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే లోడ్ ఎక్కువ తీసుకుపోతుంటాము. అదే త్రీ వీలర్ సస్పెన్షన్ పెడదామా అంటే అది పెద్దగా అయిపోతుంది, హెవీ అయిపోతుంది సస్పెన్షన్. కాబట్టి వీళ్ళు సొంత సస్పెన్షన్ ని తయారు చేయడం జరిగింది, ఎయిర్ సస్పెన్షన్. దీనితో దీని కెపాసిటీకి తగ్గ, దీని పర్ఫార్మెన్స్ కి తగ్గట్ల బెటర్ స్టేబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు ఇంకోటి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ సస్పెన్షన్ పైన ఎటువంటి రోడ్ అయినా, ఎటువంటి కండిషన్లో అయినా ఈ వెహికల్ టిల్ట్ కదా, అంటే బోర్లో పడదు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ సస్పెన్షన్ పైన వీళ్ళు ఫోకస్ చేశారు. ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు అది కొత్తగా ట్రై చేస్తేనే బెటర్ స్టేబిలిటీ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వెహికల్ గురించి అన్ని స్పెసిఫికేషన్లు రివీల్ చేయలేదు. అతి త్వరలో వీళ్ళు ఎలాగో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాము. ఇక వీళ్ళు ఎక్కువగా డెలివరీ బాయ్స్కి, గిగ్ వర్కర్ కోసం ఈ వెహికల్ని తీసుకొస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన 2 ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ కేటగిరీలో వచ్చే వెహికల్స్ అన్ని డ్రైవర్కి, డెలివరీ బాయ్స్కి మరియు గిగ్ వర్కర్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఒక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేను షేర్ చేయాలనుకుంటాను. ఇప్పుడు నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదో ఒక ఈ కామర్స్లో బుక్ చేసినామంటే డెలివరీ బాయ్ వచ్చి ఫోన్ చేస్తే నేను కిందికి వెళ్ళి తీసుకుంటాను. కనీసం బైక్ కూడా దిగడాయన. ఎందుకు అంటే ఆ వెయిట్ ఉంటుంది, అట్లా
అది కన్వీనియంట్ ఉంటుంది ఆయనకు. అట్లా డైరెక్ట్ తీసి ఇచ్చేస్తాడు. ఏడైతే నిలబడ్డాడో ఆడ 2, 3 తీసుకుంటాడు, రెడీగా పెట్టుకొని ఇచ్చేస్తాడు. అయితే అట్లాంటి ఏమైనా సొల్యూషన్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇందుట్లో 3 వీలర్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంటుంది దాని డోరు. ఓపెన్ చేయాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తీసుకోవాలి. ఇట్లాంటి సొల్యూషన్ ఏమైనా యూస్ఫుల్ అయ్యే సొల్యూషన్ ఏమైనా కనిపెడితే డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే దిగాల్సిన అవసరం ఉండకూడదు. డెలివరీ పర్సన్కి దిగి మళ్ళీ కొరియర్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్ళేంత పని ఉండకూడదు. ఈజీ చేయాలి. అంటే మనకు నెక్స్ట్ డెలివరీ వరకు డైరెక్ట్ ఇచ్చేటట్లా ఏమన్నా ఉంటే మంచి డెవలప్మెంట్ అని అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే గీగ్ వర్కర్స్ కానీ డెలివరీ బాయ్స్ కానీ తన సొంత బైక్నే వాడతారు. ఫుడ్ డెలివరీ ఏదైనా డెలివరీ చేయాలంటే సొంత బండినే వాడతారు. కంపెనీ సపరేట్గా దానికి బండికి ఖర్చు ఇయ్యదు. ఎవరైతే తన సొంత బండిని వాడతారో డెలివరీ బాయ్కి దాని పెట్రోల్కి సపరేట్గా అమౌంట్ ఇస్తారు అంతే. అయితే ఇట్లాంటి వెహికల్ ఏ వ్యక్తి కొనాలి? ఓన్లీ వర్క్ కోసం ఈ వెహికల్ కొంటే అది డెలివరీ పొజిషన్ ఎప్పుడు వరకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు. కొంటే కానీ ఇప్పుడు డెలివరీ ఏవైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళు కొని డ్రైవర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అట్లా చేస్తారా? అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చేయరు. చాలా తక్కువ. అంత ఇన్వెస్ట్ ఎందుకు చేస్తారు వాళ్ళకు వచ్చే ఆదాయానికి? కాబట్టి యూస్ఫుల్ అయ్యే అంటే డ్రైవర్కి పర్సనల్గా కూడా యూజ్ కావాలి, అదేవిధంగా పని చేసుకునే దానికి యూస్ఫుల్ కావాలి. అదే మనం సర్చ్ చేసి చూసినాం కదా, అది మనం ఈవినింగ్ మంచిగా దాన్ని స్కూటర్ తీసుకోవచ్చు, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వర్క్ పోయినామంటే 3 వీలర్ని అటాచ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లా ఏమన్నా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇది వైద్యుతి మొబిలిటీ తరపున వచ్చే గలీ 100 ఎలక్ట్రిక్ ట్రైసైకిల్. దీనిపైన మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్తో పాటు హైప్ బటన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి.